మొన్న 2 తారీఖు నాడు హనుమకొండలో బీసీ గర్జన సభలో చింతపండు నవీను అలియాస్ తీర్మాన్ మల్లన్న రెడ్డిల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. తీర్మాన్ మల్లన్న, నీ బతికెంత, నువ్వెంత, అసలు నువ్వు ఏ స్థాయికి వెళ్ళి వచ్చినావు? నువ్వు 10 రూపాయలు కావాలి, నాకు 10 రూపాయలు ఇరి, మీరు ఛాయ్ తాగితే ఛాయ్ తాగే పైసలు ఒక 10 రూపాయలు కొట్టుమని అకౌంట్లు పెట్టావు సోషల్ మీడియాలో. ఆ సోషల్ మీడియాలో మా రెడ్డిలు, మా ఓసీలు నీకు 10 రూపాయలు కొడితే నువ్వు ఇప్పుడు బగ్గా బలిసి హెలికాప్టర్లో తిరుగుతున్నావు రా తీర్మానం మల్లిగా. బిడ్డ, బట్టలు కూడా తీసుకొడతాం. ఏమనుకుంటున్నావు? రెడ్డిల జోడికి వస్తే చరిత్ర తెలుసుకో. మా చరిత్ర ఏందో నీకు తెలుసు బాగా. మొన్నదాకా ఏమన్నావురా? రెడ్డి గారు అని మాట్లాడినావు మర్యాదగా. ఇప్పుడు బలిచారా? బలిచి బాగా నకరాలు చేస్తున్నావు బిడ్డ. ఇప్పుడు మా ఓసీలు కూడా దయచేసి వినండి. ఓసీలను కూడా రిజర్వేషన్ ఈడబ్ల్యూ చేస్తే ఓరుస్తలేడు. ఓసీలను కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే మీరు కూడా మా ఉద్యమంలో పాల్గొనాలి. ఎందుకంటే మేము ఓసీల గురించి కూడా కొట్లాడుతున్నాం కాబట్టి ఆ తీర్మానం మల్లిగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే కాంగ్రెస్ వాళ్ళని ఫస్ట్ టార్గెట్ చేసిర్రు. ఇప్పుడు కూడా ఆయనను భర్త చేస్తారా లేకపోతే మేము బట్టలు ఇప్పి కొట్టన్నా? అదొకటి ఆలోచించండి. వాడిని ఇప్పుడు ఏడ కనబడ్డా రెడ్డి సోదరులారా, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రాష్ట్రంలో వాడు కనబడ్డా ఇక్కడ సెక్యూరిటీ పెట్టుకొని తిరుగుతుండొచ్చు, పోలీసు వాళ్ళని గన్మెన్లను పెట్టుకొని. కానీ బిడ్డ, నువ్వు ఏ రాష్ట్రం పోయినా నేను తరిమి కొడతాం. ఏ దేశం పోయినా మా రెడ్డి సోదరులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సోషల్ మీడియా ద్వారా నీ భర్తం పట్టేదాకా మేము వదలం బిడ్డ. క్షమాపణ చెప్పేదాకా ఆందోళనలు ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలలో, రాష్ట్రం మొత్తం జరుగుతూనే ఉంటాయి. ఖబర్దార్. తీర్మార్ మల్లన్న అలియాస్ నవీన్, చింతపండు నవీన్, నువ్వు 10 రూపాయలు అడుక్కున్నప్పుడు సిక్కిపోయిన చింతకాయలు ఎక్కువ ఉండవు. ఇప్పుడు ఎట్లా బలిచినావు చూసినావా? బలిచి కొట్టుకుంటున్నావు బిడ్డ. జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకో. ఇది లాస్ట్ టైం. ఇంకా మళ్ళీ రిపీట్ అయితే మేము భర్త కట్టే పడతాం. నేను భర్తం చేయకపోతే బిడ్డ జాగ్రత్త. డౌన్